నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులరా. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని స్వాధీనపరచుకుందాం. ప్రియులరా, మరి ఈ దినము దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడుతూ ఉన్నారు. నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు, నా పట్ల నీ ప్లాన్ ఏంటి, నీ వాగ్దానం, నీ దాసుని ద్వారా మాట్లాడని అడుగుతున్నందుకే దేవుడు ఈ గొప్ప మాట పరలోకం నుండి మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. హోషేయ గ్రంథం 14:6 అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. చూడండి, హోషేయ గ్రంథం 14 నోట్ చేసుకోండి, మరలా చెప్తున్నాను. 6 అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. దేవుడు బలమైనటువంటి గొప్ప మాటను మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, అతని కొమ్మలు విశాలముగా పెరుగును. చెట్టు కొమ్మలు. చెట్టు మనిషి జీవితాన్ని సూచిస్తూ ఉంది, మానవునికి సూచనగా ఉంది. కొమ్మలు మరి పిల్లలకి సూచనగా కనబడుతూ ఉన్నాయి. మీ పిల్లలు ఎదుగుదల ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కొడుకు పరిస్థితి ఏంటి, నా కుమార్తె బ్రతుకు ఎట్లుంటుందో, ఎలా బ్రతుకుతుందో, నా కుమారుడు ఎలా బ్రతుకుతాడో ఏంటో
ఆ పరిస్థితులన్నీ కూడా ఈ ఎదుగుదల లేదు, ఆశీర్వాదం లేదు అనే ఆలోచన చేస్తున్నందుకు దేవుడు ఈ గ్రంథంలో నుండి ఒక మాటను నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటంటే అతని కొమ్మలు విశాలముగా పెరుగును. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని, నీకు ఇచ్చిన బిడ్డల విషయంలో వారి ఎదుగుదల విశాలముగా, అంటే వారు దూర ప్రాంతాలుగా వెళ్ళి వ్యాపారాలు చేసి, అంటే అది ఏ రకమైనటువంటి విధానంలో ఉన్నా సరే, వ్యాపారమైనా లేకపోతే పరిచర్య అయినా లేకపోతే ఎదుగుదల, ఈ కొమ్మలు విశాలంగా పెరగటువంటి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలకు సూచనగా కనబడుతుంది. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. రెండో ఒక మాట ఏంటంటే, అందులో ఉన్న మాట, ఒలీవా చెట్టునకు కలిగినంత సౌందర్యము కలుగును. ఒలీవా చెట్టుకి కలిగిన సౌందర్యం, ఒలీవా చెట్టును మనం చూస్తే చాలా ఎంత అద్భుతముగా ఉంటుందంటే, ఆ చెట్టు ఎవరో ఆ చెట్టుని కట్ చేస్తున్నట్టు, దాన్ని తయారు చేస్తున్నట్టు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఒలీవ చెట్టు నీరు లేని ప్రాంతంలో కూడా నీళ్లు తీసుకుని రాళ్ళు మధ్య కూడా అది అద్భుతముగా ఎదుగుతుంది. ఎక్కడ రాళ్ళు ఉంటాయో రాతి నేల ఎక్కువ తగిలే కొలది దాని ఆ రూట్స్గా, ఈ వేర్లకి ఎక్కడైతే రాయి తగులుతుందో అక్కడ ఇంకా ఎదుగుదల గొప్పగా ఉంటుంది ఒలీవ చెట్టుకి. మామూలు చెట్టు ఏదైనా, కొబ్బరి చెట్టు అయినా ఏదైనా రాయి కానీ గొలకరాయి కానీ రూట్స్కి తగిలితే, వేర్లకి తగిలితే చెట్టు ఎండిపోతుంది. కానీ ఒలీవ చెట్టు విధానం ఎట్లా ఉంటుందంటే, రాళ్ళు తగిలే కొలది ఆ బలమైన సౌందర్యముతోటి వెదజల్లుతుంది అనమాట. బలమైన కాయలు కాస్తుంది, చాలా శ్రేష్టమైన ఫలాలు వస్తాయి ఒలీవ చెట్టు నుండి. అందుకనే ఈ రోజున ప్రపంచంలో వైద్యులందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఆలివ్ ఆయిల్ వాడండి, ఒలివ నూనె వాడండి. ఎందుకంటే రాతిలో కూడా నీళ్లు తీసుకుని అది ఎదిగేటువంటి లక్షణం దాని దగ్గర ఉంటుంది కనుక ఆ చెట్టు గొప్పగా ఆశీర్వాదకరంగా సౌందర్యంగా ఉంటుంది. ఎన్నో శ్రమలు, బాధలు, రాళ్ళు లాంటి శోధనలు నీ జీవితంలో తగులుతున్నాయని అనుకుంటున్నామేమో. ఇన్ని బాధలు, ఇన్ని సమస్యల్లో నేను ఎలాగా బ్రతకాలి, ఏ ముఖం పెట్టుకుని నేను నా స్వజనుడి ముందు నిలబడాలి, ఏ ముఖం పెట్టుకుని నేను మరలా తిరిగి వెళ్ళాలి అని అనుకుంటున్నామేమో. దేవుడు ఆ శ్రమలలో, శోధనలను నిలబడినందుకే దేవుడు ఒలీవా చెట్టుకున్నంత సౌందర్యము దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే మీ కుటుంబంలో బలమైన ఆశీర్వాదాలు ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. అందరి ఎదుట తలగా దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. నా జీవితంలో నాకు అన్యాయం జరిగింది, లేకపోతే నేను మోసపోయాను, ఇలాగైపోయింది, అలాగైపోయింది, చాలా పాడైపోయింది మా పరిస్థితి అని అనుకుంటున్నామేమో. దేవుడు ఈరోజు నీ కొమ్మలు విశాలముగా పెరుగును, అంటే నీ బిడ్డలు గొప్పగా ఎదుగుతారు, ఒలీవా చెట్టుకున్నంత సౌందర్యము నీకు కలుగును అన్నాడు. ఎన్ని శ్రమలు, బాధలున్నా ఒక నూతన సౌందర్యము, ఆరోగ్యము, ఆశీర్వాదము, నెమ్మది, ఎదుగుదల దేవుడు మీకు దయచేయుచున్నాడు. ఆత్మ మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. భర్తకి బాగలేదు. నా భర్తకి మేము పచ్చాకి వెళ్తే అక్కడ ఏం చేసిందంటే, నెమ్ము వచ్చేసి నెమ్ములో బాగా రక్తం పడుతుంది. దగ్గుతుంటే రక్తం పడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏందా రక్తం పడుతుంది ఏంటా, ఏదన్నా ఈయనకి జబ్బా ఏందని మమ్మల్ని అందరినీ వేరుగా చూశారు. మరీ పరిస్థితి సీరియస్గా ఉంది. సీరియస్గా ఉండేలేకే నా భర్త వండుకొని నేను 3 గంటలప్పుడు లేచి అన్నం వండుకుంటున్నా. అన్నం వండుకుంటునే తలకి నేను చనిపోతున్నే తలకి నన్ను ఒంగోలు దగ్గర తీసుకొచ్చారు, కారులో తీసుకొచ్చారు, నేను చనిపోతున్నానని నా భర్త ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఆంతన విశాఖయ్య గారు కారులో వచ్చి, నువ్వు లెగువయ్యా అంటుంటే, నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను, నేను ఎలా లెగిసేదయ్యా, నేను ఈ విధంగా ఉన్నాను అంటే, నీకేం కాదయ్యా లెగువని చెయ్యి పట్టుకొని లేపాడంట. లేపేతలకి నేను అన్నం వండుకుంటా ఉంటే, ఏంటయ్యా ఒక్కడే మాట్లాడుతున్నావు ఏందని నేనంటే, కాదు నాకు విశాఖయ్య గారు నాతో మాట్లాడుతున్నాడు, నాకు నీకేం కాదు, లెగు అని లేపుతున్నాడు, నేను పడుకున్నవాడు లేచి నిలబెట్టాడు, కారులో చనిపోతున్నానని ఎంతో బాధతోటి ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న తలకి ఇంకా నా ఏందా ఇట్ట వచ్చింది, ఏందా ఇట్ట విశాఖయ్య గారు మాకు దేవుళ్ళ కనిపించి కారులో తెల్లట బట్టలు వేసుకొని పడుకున్నవాడు లెగు అని రెక్క పట్టుకొని లేపాడంట. పైకి లేపే తలకి, అయ్యా నన్ను బతికించావు, క్యాన్సర్ కాలని మేము భయపడి హాస్పిటల్ కాడికి తీసుకొస్తే, అయ్యా ఏమి లేదని చెబితే నా భర్త, నేను 10,000 రూపాయలు నీకు ట్రాన్స్ఫర్ చేసి నాయన నేను సాక్ష్యం చెబుతానయ్యా నీ సన్నిధిలో అని నేను చెప్పుకున్నానయ్యా. నా భర్తకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఏమీ లేదని చెప్పాడు. ఇసాకయ్య గారికి నా వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన.
బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. సురేఖ, నా భర్త పేరు కోటేశ్వరరావు. మాకు మొదట బాబు ఉన్నాడు, తర్వాత మేము అమ్మాయి కావాలనుకున్నాము. అందరూ ఇక్కడ ఇసాక్ పాస్టర్ దగ్గరికి వెళ్తే అనుకున్నవి జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మేమిద్దరం కోరుకున్న కోరిక ఒక్కటే, మాకు పాప కావాలని మేము మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడిగాం. అదే మంత్లో నాకు కన్సీవ్ అయింది. అందరూ నన్ను చూసి బాబు పుడతాడు అన్నా కానీ నా నమ్మకం ఒకటే ఉంది. నేను దేవుణ్ణి అడిగాను, నాకు దేవుడు పాపనిస్తాడని నేను నమ్మాను. అలాగే పాపనిచ్చాడు. దానికి కానుకగా మేము 10,000 సమర్పించాలనుకున్నాము. ఈరోజు ఆ కోరికని నెరవేర్చుకున్నాము. ఇదే నా సాక్ష్యం. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు సుశీల, మా తూర్పు కమ్మంపాడు, ముల్లూరు మండలం, ప్రకాశం జిల్లా. నా సాక్ష్యం ఏంటంటే, మా చేలో మేము ప్రతి ఏటా పత్తి వేస్తే నష్టమే వచ్చింది కానీ మాకు లాభం రాలేదు. అయితే ఈ సంవత్సరం తైలాభిషేకాన్ని నీళ్ళ మందులో కలిపి చల్లిన తర్వాత 25 క్వింటాల పత్తి మా చేలో పండింది.
ఇంకా 5 క్వింటాలు పండి తీయాల్సింది కూడా మా చేలో ఉంది. దేవుడు ఎంతగానో మా భూమిని దీవించాడు. అలాగే నా రెండవ సాక్ష్యం ఏంటంటే, నా భర్త 2 కాళ్ళకి కురుపుల్లాగా తెల్లటివి వచ్చినాయండి. 2 కాళ్ళకి కింద నుంచి పై మోకాల వరకు వ్యాపించినాయి. తైలాభిషేకం రాసిన తర్వాత తైలాభిషేకం రక్తంగా మారి నా భర్త 2 కాళ్ళకి స్వస్థత దయచేశాడండి. ఆ నల్లటి పాము పాడిగా విప్పి నల్లగా నా భర్తకి దగ్గరికి రావాలని చూస్తూ ఉంటే తైలాభిషేకం రక్తంగా మారి ఆ పాముని పారదోలి చంపేసినట్లుగా ఆ కురుపులన్నీ కూడా కరిగిపోయినాయి. 2 కాళ్ళు స్వస్థత దయచేశాడు. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు దివ్య. నేను తక్కిలపాడ గ్రామం నుంచి వచ్చాను. నాకు మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఏ హాస్పిటల్లో చూయించుకున్నా కూడా నీకు నీటి బుడగలు ఉన్నాయమ్మా, నీకు రావడం కష్టము, నీకు ఆపరేషన్ చేస్తే కానీ నీకు ప్రెగ్నెన్సీ అనేది నిలబడదన్నారు. 1 కాదు 2 కాదు, దాదాపు 20 నీటి బుడగలు ఉన్నాయి. నాకు వచ్చిద్దని కూడా నేను అనుకోలేదు. అద్భుత రీతిగా నేను ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చినప్పుడు నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నాకు పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది, నాకు ఇంతవరకు పిల్లలు లేరు అన్నయ్య అంటే, ఏం కాదమ్మా నీకు పుడతారు అని నాకు ప్రార్థించి కాయలు కూడా ఇచ్చారు. అవి తిన్న తర్వాత 2వ నెలలోనే నిలబడిపోయింది నాకు. దేవుడు అద్భుత రీతిగా నా జీవితంలో కార్యం చేశాడు. నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు. అలాగే అద్భుత రీతిగా నాకు చక్కని మగబిడ్డను దయచేశాడు. నాకు మొదటి కాన్పులోనే ఈ బిడ్డను దేవుడు దీవించాలని. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది మొగల్లూరు గ్రామం, వెలిగండ్ల మండలం, కనిగిరి దగ్గర. మేము హాస్పిటల్కి 2 సంవత్సరాలు తిరిగినాం. మాకు ఎక్కడికి వెళ్ళినా పిల్లలు పుట్టలేదు. మేము పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. మేము ఇక్కడ 4 సార్లు వచ్చాము. 4వ నెలలో నాకు గర్భం ఇచ్చాడు. మాకు గర్భం ఇస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అయ్యగారికి స్పాన్సర్ చేసి సాక్ష్యం చెప్తామని ఒప్పుకున్నాము. అప్పుడు 4వ నెలలో స్పాన్సర్ చేసి సాక్ష్యం చెప్పి వెళ్ళాము. మళ్ళీ అయినా ఇప్పుడు పాప పుట్టిన తర్వాత ఒకసారి అయ్యగారికి చూపించి మళ్ళీ వచ్చి మేము పాపను చూపి సాక్ష్యం చెప్పాలని ఇక్కడికి వచ్చాము. సాక్ష్యం దేవుడు దీవించిన కాక దేవుడు మా పట్ల ఇంత గొప్ప మేలు చేసినందుకు అయ్యగారికి మా వందనాలు. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది కృష్ణాపురం, దర్శమండలం. నా పెళ్ళి 4 సంవత్సరాలు అయింది. ఫస్ట్ ఒక పాప, 2 అబార్షన్లు అయినాయి నాకు. తర్వాత ఇసాకాయన దగ్గరికి వచ్చి ప్రార్థన తైలం చేయించుకున్నాక నాకన్నా అబ్బాయి కావాలంటే పుడతాలు లేపో అన్నాడు. నాకు ఇప్పుడు అబ్బాయి పుట్టాడు, 5వ నెల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం.